ప్రైజ్ ద లార్డ్. ప్రభు త్వరగా రానయున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని రాయబడి ఉంది. నిజమే, ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితి కూడా ఆ మహిమలో చాలా చులకనగా కనిపిస్తుంది. అంతటి మహిమగల దేవుడు నీపై ప్రేమ చూపించడానికి, పాపాన్ని నుండి రక్షించడానికి, ఈ లోకంలో పరిశుద్ధులుగా ఎలా జీవించాలో నీకు మాదిరి చూపించడానికి ఒక సాధారణమైన మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన చేయవలసిన పనిని ముగించాడు. ఇప్పుడు మరలా వస్తున్నాడు. కన్యకలందరూ సిద్ధపడ్డారు. ఆ రాజ్యంలో రావడానికి వారి విశ్వాసంలో ఎన్నో పరీక్షలు ఎదుర్కొని దేవుని రాజ్యపు ద్వారం వరకు వచ్చారు. కానీ దానిలో 5 బుద్ధిలేని కన్యకలు కొంచెం నిర్లక్ష్యం వల్ల, కొంచెం అజాగ్రత్త వల్ల, కొంచెం నూనె కోసం దేవుని రాజ్యంలోనికి చేరలేకపోయారు. పెండ్లి కుమారుడు సంఘాన్ని ప్రేమించి ఎఫెసులకు రాయబడినట్లుగా సంఘం పరిశుద్ధంగా, నిర్దోషంగా, మహిమగల సంఘంగా ఆయన ఎదుట నిలవబడాలని కోరుకుంటున్నాడు. అందుకే ఈ ఆలస్యం. మన సిద్ధపాటులో కొంచెం నిర్లక్ష్యం కూడా ఉండకూడదని, సంపూర్ణమైన సిద్ధపాటు కలిగి ఉంటేనే ఆయన రాజ్యంలో చేరగలమని, అందుకని మనం సంపూర్ణంగా సిద్ధపడాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. కాబట్టి మనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకొని కొంచెం నిర్లక్ష్యం కూడా లేకుండా ఆయన రాకడ కొరకు నీవు నేను సిద్ధపడి ఆయన రాజ్యంలో చేరుదుముగాక. ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రైజ్ ద లార్డ్.